ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఓట్స్ డ్రై ఫ్రూట్స్తో మనము కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బెల్లంతోనే చేస్తానండి. హెల్దీ రెసిపీ ఇది. మీరందరూ కూడా నిరభ్యంతరంగా చేసుకు తినొచ్చు అనమాట. నేను ఈ కప్పు కొలతతో ముప్పావు కప్పు చొప్పున అన్నీ తీసుకున్నానండి. బొంబాయి రవ్వ, అలాగే వేయించిన శనగపప్పు, ఓట్స్ ఇవన్నీ కూడా ముప్పావు కప్పు తీసుకున్నాను. ఒక 5-6 ఎండు ఖర్జూరాలు తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి ఒక చిప్ప తక్కువ, ఒక ముప్పావు చిప్ప అలా తీసుకున్నాను. అలాగే మనము ఈ డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ అండి, ఇవి జీడిపప్పు, బాదాము, బ్లూబెర్రీస్. మీ దగ్గర ఏమీ లేకపోతే ఒట్టి జీడిపప్పు, బాదాం ఉన్నా కూడా వేసుకోవచ్చు. వాల్నట్స్ అవన్నీ లేకపోయినా కూడా ఇవి కూడా వేసుకోవచ్చు. ఓట్స్ అవి కూడా వేసేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఏమి అవైలబుల్ ఉంటే అవన్నీ కూడా వాడుకోవచ్చు. ఇలా ఇంత వేసుకున్నానండి, 2 వేసుకున్నాను. బొంబాయి రవ్వ అంటాం కదండి, ఇది ఒక 2 స్పూన్స్ వేసాను. ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నాను. ఇంత సాల్ట్ కూడా వేస్తున్నానండి. లేదంటే ఈ నెయ్యి అంతా కూడా బాగా కలిసేటట్టుగా మనము దీన్ని కలుపుకోవాలి. పచ్చిగా గోధుమ పిండి అండి, మీకు కావాలంటే మైదా కూడా వాడుకోవచ్చు. మైదా ఇంకా చాలా బాగుంటాయి. చపాతీ పిండిలా కలుపుకుందాము. ఇలా మనం చూసుకుంటూ కలుపుకోవాలండి. కలుపుకొని ఒక అరగంట మనం నానబెట్టుకుందాం. మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలండి. ఎందుకు క్రిస్పీనెస్ వచ్చేటట్టు వేయించుకుందాము. అలాగే మనము పెట్టుకున్నటువంటి ఓట్స్ కూడా లైట్గా వేయించుకుందాము. డ్రై రోస్ట్ చేస్తున్నాను, ఆయిల్ గీలు ఏం వేయలేదు నేను దీంట్లో. అలాగే ఎండు ఖర్జూరం ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఊరికే కలిపేసి తీసేసేయటమే. ఇంకా ఎండు కొబ్బరి వేసాక ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. ఈ ప్లేట్లో పోసి ఆరబెట్టుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, బాదాము, జీడిపప్పు ఇంట్లో వేసి వేయించేసుకుందాము. మంచిగా గోల్డ్ కలర్కి వచ్చేటట్టుగా మనం వేయించేసుకుందాము. అలాగే బ్లూబెర్రీస్ వేగిపోయాయండి. ఇవి అన్నీ కూడా వచ్చేటట్టు వేపుకోవాలి. ఇట్లా చిన్న రోట్లో ఇవన్నీ వేసుకుని క్రష్ చేసుకున్నాము. కొంచెం పచ్చిగా వేసుకోవాలి. కొంచెం ఇవి క్రష్ చేసుకోవాలన్నమాట, సన్నగా పరుపుల్లాగా. చూడండి ఇలా. ఇలా అయితే క్రిస్పీగా మధ్యలో తగులుతూ ఉంటాయి. లేకపోతే కిస్మిస్ అయినా వేసుకోవచ్చు. మంచిగా దంచుకోవాలి. అదే మిక్సీలో వేస్తే మనకి ఎక్కువ నలిగిపోతుంది. ఇలా పక్కకు తీసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ తీసేసిన నెయ్యిలో ఇది వేసుకొని చక్కగా మంచి సువాసన వచ్చేదాకా, రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం 1.35 బెల్లం తీసుకున్నాము. పూర్ణం పిండి అంటే లోపల పెట్టే పిండి దాదాపు 4 కప్పులు అవుతుందండి. నేను ఒక 2 కప్పుల దాకా, 1.35 కప్పు దాకా బెల్లం వేస్తున్నాను. ఇది కూడా మనం మిక్సీ వేసి పెట్టుకోవాలి. పెట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసి, అటుకులు, శనగపప్పు వేయించాం కదండి, అవన్నీ వేసుకుందామండి. ఇలా వేసుకున్న పిండిని చక్కగా చూడండి ఇలా వచ్చింది. అంతా ఒక పళ్ళెంలో తీసుకుందాము. నేను కొంచెం పిండి అట్టి పెడుతున్నాను. దీని ఇలా కొంచెం అడుగున పిండి అట్టి పెట్టి బెల్లం కనుక వేస్తే తొందరగా నలుగుద్దండి. చూడండి అండి, కొంచెం పిండి వేసి కనుక వేస్తే, అదే మనకు ఒట్టి బెల్లం వేసామనుకోండి చాలా కష్టం, నలగదు అది. చుట్టూ ఇలా హైలైట్ ఇవి వేయలేదండి. ఇవి వేసి ఒక్క తిప్పుదాము. వేయించిన శనగపప్పు, ఓట్స్, అలాగే బెల్లం వేసేసాను. ఇప్పుడు అలా చాలా చక్కగా వేగింది. ఇది కూడా ఈ పళ్ళలో పోసేసుకున్నాము. ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, అందుకని ఆ ఓట్స్ మారు వరకు మెత్తగా వేసాను. ఇవి కూడా అన్ని కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకొని 2 ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. మనం కొబ్బరి మిక్సీ వేసుకున్నాం కదా, 1 స్పూన్ చాలు. ఈ కొబ్బరి అంతా కూడా మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కలర్ మారేటట్టు రెడ్ కలర్కి రావాలి. చక్కగా మధ్యలో కలదిప్పుతూ ఎర్రగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని మాడకూడదు, మాడిపోతే మళ్ళీ కష్టం అనమాట. హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకుని చాలా నెమ్మదిగా కలర్ వచ్చేదాకా ఒక 2-3 మినిట్స్ పట్టిందండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నమాట. వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి తెల్లగా ఉన్నదంతా కూడా ఈ కలర్కి వచ్చింది. కొబ్బరి కూడా దీంట్లో వేసేసుకుందాము. బాగా వేగిపోయింది కొబ్బరి. చక్కగా మిశ్రమాలన్నీ కూడా కలుపుకుందాము. నేను కలుపుతానండి. చేతితో కూడా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు టైం లేదు, కొంచెం చేసుకున్నాం, తర్వాత ఇంకొకసారి కూడా మళ్ళీ చేసుకోవచ్చు.
స్వీట్ సరిపోయిందేమో చూద్దాము. కరెక్ట్గా సరిపోయిందండి. మంచి అరోమా వస్తూ ఉందన్నమాట, మంచి స్మెల్. పక్కన పెట్టుకుందాము. రెడీ. పిండి బాగా నానిందండి. మినిట్స్ ఇలా కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. నేను ఈ మౌల్డ్లో పెట్టి చేస్తాను, అందుకని దానికి సరిపోను ఉండలు చేసుకుంటాను అనమాట. కజ్జికాయల కోసం చపాతీలా చేసుకుందాము. ఇలా అండి, మౌల్డ్కి సరిపోను మనం చపాతీని ఇలా ఒక్కొక్కటి తీసుకుందాము. ఇది చేసే దాంట్లో వేసుకొని చేసుకుందాము. చూడండి ఇలా వచ్చిన చపాతీ అన్నమాట. ఇవన్నీ కూడా కొన్ని అవనిచ్చి మనం చేసుకుని వేసుకుని మళ్ళీ చేసుకోవాలండి. అలా మనం కనుక పెట్టేసి ఉంచితే ఆరిపోతాయి చపాతీ. వీటిలో మనం పెట్టేసుకుందాం. పూర్ణ ఉంది. చపాతీ పిండి మీద మూత పెట్టి ఉంచుకోవాలి. ఈ మౌళ్ళు తీసుకునండి, కొంచెం అంచులమ్మట పిండి రాసుకోవాలి. దీనికి పిండి రాసుకుని అంచులమ్మట పిండి రాసుకుని ఇప్పుడు ఈ చపాతీని మనం దీంట్లో పెట్టేసుకుని చక్కగా ఇలా పెట్టుకుని ఒక 2-3 స్పూన్లు ఇది వేసేసుకొని కొంచెం కలిపాను పిండి. ఇలా మౌల్డ్లో పోసుకొని మౌల్డ్ని ఇలా మనం ఒత్తేసుకోవాలన్నమాట. కజ్జికాయ ప్రొసీజర్ వేరన్నమాట నేను చేసేది. చూసారా ఇలా వస్తుంది అనమాట. ఇలా చిన్న చిన్నగా కూడా చేసుకుని మౌల్డ్లో పెట్టేసుకుని మనం తినగొట్టేసుకుని మౌల్డ్లో కొంచెం పిండి రాసండి, ఎందుకంటే అతుక్కుపోతుంది పిండి లేకపోతే. రాసి ఇలా పెట్టేసుకుని ఇలా 1 స్పూను 2 స్పూన్లు ఈ పూర్ణం పిండి కూడా పెట్టేసుకుని లోపల దాన్ని మనం మౌల్డ్ని మూసేయాలన్నమాట. చూడండి ఇలా ఎక్కువ వచ్చిన పిండిని మనము ఇలా తీసేసేసి మళ్ళీ పిండిలో కలుపుకొని చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇలా వస్తుందండి మౌల్డ్లో నుంచి. చక్కగా ఇలా తీసేసుకొని మనము చూడండి ఇలా వస్తుంది చక్కగా. ఇలా అండి రెడీ చేసి పెట్టుకుని అన్నీ కూడా నూనెలో వేయించుకుందాము. ఇలా తయారు చేసిన అన్నీ కూడా ఇలా మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. కొంచెం చిన్నగా కొంచెం కాలు నుంచి కలుపుకుందాము. పెట్టేటప్పుడు కూడా విడిపోకుండా పడిపోకుండా చక్కగా జాగ్రత్తగా మౌల్డ్ చేసుకోవాలి, లేదంటే పిండి అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా అన్నీ కూడా వేసుకుని తీసేసుకోవాలండి. ఒకవేళ వేగలేదనుకుంటే ఇంకొకసారి కూడా చక్కగా వేగిపోయినాయండి. అన్నీ కూడా చాలా చాలా క్రిస్పీగా వచ్చినాయి. మీరు తిన్నారంటే వదిలిపెట్టారు అనమాట. అద్భుతంగా ఉన్నాయండి. డ్రై ఫ్రూట్స్ వేసాను కదా, ఆ రుచే అద్భుతమండి. ఇలా అన్నీ కూడా చేసుకుని మనం పెట్టేసుకోవాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి మౌల్డ్ లేదనుకోండి, మౌల్డ్ లేకపోతే కూడా మనం చేత్తో కూడా చేసేసుకోవచ్చు. కొంతమంది దగ్గర అవైలబుల్ ఉండదు. ఇలా అండి ఇలా 2 కూడా మూసేసి మనం ఇలా నొక్కి పెట్టేసి చక్కగా ఇలా కూడా బాగా వస్తాయండి. మౌల్డ్ లేకపోయినా కూడా మనము ఇలా దీన్ని ఇలా మడత పెట్టుకోవాలన్నమాట. చివర మళ్ళీ విచ్చిపోకుండా చక్కగా మడత వేసుకోవాలి. చూడండి ఇలా మడత వేసుకుంటే చక్కగా ఇవి కూడా బాగా వేగిపోతాయి అన్నమాట. అంటే ఆ పిండి లోపలిది బయటికి రాకోకుండా మనము ఇలా చేసుకోవాలి. చూడండి ఇది కూడా ఇలా మౌల్డ్ లేకపోయినా కూడా మనం ఇలా చేసుకుని వేసేసుకోవచ్చు అన్నమాట. ఎంతో రుచికరమైనటువంటి ఓట్స్ డ్రై ఫ్రూట్స్ గోధుమ పిండితో చేశానండి. బెల్లము
హెల్దీ రెసిపీ అండి. మీరు ఎప్పుడు చేసి తిన్నా సరే చాలా చాలా హెల్త్ని ఇస్తాయి. కొంచెమే ఆయిల్ తీసినాయి, ఆయిల్ కూడా ఎక్కువ తీయలేదు. చాలా చాలా బాగున్నాయండి. మీరందరూ కూడా ఇవి తయారు చేసుకుని ఎలా ఉన్నాయని చెప్పి కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.